క్లాత్, మనం ఒక శాంపిల్ క్లాత్ మనకి ఏదైతే కొంచెం మన పిల్లలకి డ్రెస్సులు కుట్టినప్పుడు కానీ లెహంగాలు ఇలా కుట్టినప్పుడు మిగులుతుందో, లేదా బ్లౌజ్ పీసులైనా, లేదంటే ఎనీ జీన్స్ జీన్స్ ఏదైనా ఇలాంటివి ఉంటే దానికి క్లాత్ దానికి తగ్గట్టుగా లైనింగ్ తీసుకొని వాటితో మనం ఇలా చిన్న ఒక టోటే బ్యాగ్ లాగా తయారు చేద్దాము ఈరోజు. ఇందులో మనం కావాలంటే ఏమేమి పెట్టుకోవచ్చో చూద్దాము. ఇది ఓపెన్ చేస్తే చాలా ప్లేస్ ఉందండి. ఇందులో నేనైతే ఒక వాటర్ బాటిల్ పెట్టాను. ఇదిగోండి, ఇందులో ఏమేమి పెట్టానంటే వాటర్ బాటిల్ పెట్టాను, ఒక చిప్స్ ప్యాకెట్ పెట్టాను. అయినా ఇంకా ప్లేస్ ఉందండి. సో ఇలాంటి బ్యాగ్ ఒకటి తయారు చేసి చూద్దాం. వెల్కమ్ టు విజయాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక చిన్న ట్రిక్ చేద్దాము. అది కూడా ఏంటంటే ఇలా ఓల్డ్ క్లాత్లు కొంచెం అన్యూజ్డ్ క్లాత్లు లేదంటే బ్లౌజ్ పీసులు ఇలా ఉంటాయి కదా, నేను వాటితో ఒక చిన్న బ్యాగ్ తయారు చేసి చూపిస్తాను. మీకు ఇదిగోండి, నేను ఇది మా పాప క్రాప్ టాప్లో కొంచెం లెహంగాలు క్లాత్ మిగిలితే దాన్ని తీసుకున్నాను. ఇది ఒకటి, దానికి లైనింగ్ క్లాత్ మనం జస్ట్ లోపల పెట్టడానికి ఇది పెట్టాను. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఎంత సైజు కావాలో ఎంత లెంత్ కావాలో అంత క్లాత్ తీసుకుంటాము. ఆ తర్వాత వీటిని మనం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కూడా మనకి దీనికి పెట్టేసి మనం 4 sides స్టిచ్ చేస్తామండి. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్తో ఇది 2 అటాచ్ చేసి పెట్టుకున్నాం కదండి. తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇలా ఫోల్డ్ చేస్తాం. 2 foldings వేసి నీట్గా మన కార్నర్స్ అడ్జస్ట్ అయ్యేలాగా చేసుకొని నీట్గా ఈజీ వచ్చినట్టు చేసుకొని జస్ట్ ఇక్కడ కార్నర్స్లో మనం చిన్న స్క్వేర్ బాక్స్ లాగా మనం మెజర్మెంట్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇలా కట్ చేసాము కదా, ఇక్కడ కట్ చేసిన చోట మనం కుట్టేసుకున్నాం 2 sides కూడా. అలాగే ఇక్కడ ఈ 2 కూడా మనం జాయింట్ చేసి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ ఒకటి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం కుట్టేసాము అనమాట 2. అండ్ ఇక్కడ నేనేం చేశానంటే ఇందాక ఇది ఇలా ఓపెన్ ఉంది కదా, దీన్ని కూడా కొంచెం ఫోల్డ్ చేసి ఇలా కుట్టేశాను. 2 sides కూడా 2 కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాను. ఇప్పుడు ఇది మనం రివర్స్ చేసుకుందాం, ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, మనం ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి చూసి ఇక్కడ కార్నర్స్ మనం కట్ చేసి కుట్టాం కదండి, అందుకనే ఈ షేప్లో వచ్చింది మనకి. అండ్ మనకు ఇక్కడ లోపల వైపు లైనింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఫోల్డ్ చేసి కుట్టా కదండి, ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంచాను. దీనికి మనం ఇలాంటి హ్యాంగర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ థ్రెడ్స్ని ఇక్కడ పెట్టుకొనైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి పెట్టి ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇలా 2 sides 2